early morning before sunrise vibes in Goa. This is Kalangat beach, so you can see the beautiful vibe before sunrise. So sunrise కన్నా ముందు స్కై వాటర్ లుక్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కూల్ వైబ్ విత్ న్యాచురల్ మ్యూజిక్ ఆఫ్ వాటర్. I have added a raw ఎంత బాగా video కూర్చుంటుందో. without editing with the natural sound. Just enjoy that moment. Beach is the only place where everyone feel so special at that moment. సో ఎర్లీ మార్నింగ్ ఇంకా చాలా బాగుంది. కలంగట్ బీచ్ దగ్గర మేము ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ చూద్దామని అయితే వెళ్ళాము. బట్ అది ఆపోజిట్ డైరెక్షన్ ఉండడం వల్ల ఓన్లీ ఆ వైబ్ మాత్రం ఎంజాయ్ చేశామనమాట. ఇక్కడ ఒక లోకల్ మ్యాన్ ఉంటాడు కదా! సో లోకల్స్ వాళ్ళు ఫిషింగ్‌కి చాలా ఈజీ మెథడ్స్ అన్నవి చూస్ చేసుకుంటున్నారు. సో చిన్న బోట్‌లో అతను ఫిషింగ్‌కి వెళ్తున్నాడంట. ఇట్ టేక్స్ మోర్ దెన్ 2-3 అవర్స్. సో కొంచెం 100 మీటర్స్ అట్లా వెళ్ళి ఫిషెస్ అన్నీ క్యాచ్ చేసి అండ్ అక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేసి వస్తాడంట. అండ్ హీ ఆల్సో ఆఫర్డ్ సాయి టు కమ్ విత్ హిమ్. బట్ మేమైతే రిజెక్ట్ చేసాము. ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త అట్లాంటివి చేయడము కయాకింగ్ అనేది. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఏ డే ప్లాన్డ్ డే అనమాట. సో టైం వేస్ట్ అయిపోతుందనేసి మేమైతే ఆఫర్‌ని రిజెక్ట్ చేసాము. బట్ అతను వెళ్ళేదాకా మొత్తం అయితే క్యాప్చర్ చేసాము. అతను చాలా దూరం వెళ్ళాడనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బీచ్‌కి మీరు మాత్రం ఏ బీచ్ ప్లేస్‌కైనా వెళ్తే మార్నింగ్ టైం ఖచ్చితంగా బీచ్‌ని ఒక్కసారి విజిట్ చేయండి. క్రౌడ్ అయితే అసలు చాలా తక్కువ ఉంటుంది. అలాగే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఎ సర్ప్రైజ్ విచ్ ఐ హావ్ గేవ్ టు సాయి. నేను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను చూడండి. అండ్ టుడే అయితే డే 2 ఇన్ గోవా అనమాట. సో వెల్కమ్ టు సునీత తెలుగు వ్లాగ్స్. సో డే 1 వ్లాగ్ ఆల్రెడీ పెట్టేశాను. డే 2లో ఇప్పటివరకు చూడని బీచెస్ ప్లాన్ చేసుకున్నాము. ఇదైతే ఫస్ట్ వెగటార్ బీచ్‌కి వచ్చామన్నమాట. ఇది సూపర్ బీచ్ అసలు. ఫుల్లీ కవర్డ్ విత్ న్యాచురలీ ఫార్మ్డ్ రాక్స్ అండ్ లైట్ మ్యూజిక్. ఆల్సో సూపర్బ్ వైబ్స్ ఉంటాయి. అండ్ ఎండ మాత్రం ఫుల్ ఉంది. దానివల్ల వీడియో క్యాప్చరింగ్‌కి కూడా కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. ఏంటంటే ఎగ్జాక్ట్‌లీ ఎలా ఉందో లుక్ అలా అయితే రావట్లేదు. సో ఫోను చాలా సార్లు జస్టిఫై చేయట్లేదనమాట. అండ్ పిక్చర్స్ అయితే అసలు దిగలేకపోతున్నాము ఫోన్‌లో. మొత్తం బ్లాక్ వస్తున్నాయి. సో వీ హ్యావ్ క్యాప్చర్డ్ వెరీ మినిమల్ పిక్చర్స్ హియర్. బట్ దిస్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ బీచ్ వేర్ ఎవ్రీవన్ హ్యాస్ టు విజిట్ ఫర్ ష్యూర్. సో గోవా అనగానే కలంగట్, బాగా ఇవే ఎక్కువ గుర్తుకొస్తాయి అందరికీ. బట్ ఈసారి మాత్రం మేము ఆ బీచెస్ కాకుండా వేరే బీచెస్ కవర్ చేయాలనేసి వెగటార్ బీచ్, ఆల్సో ఆరంబోల్ అవన్నీ నేను ఇదే వీడియోలో చూపించాను. అండ్ లోకల్ కామన్‌గా విజిట్ చేసే బీచెస్‌కి మేము గోవాకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే విజిట్ చేసాము. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్‌లో. సో మీరు కావాలంటే మన ఛానల్ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. అండ్ వెగటార్ బీచ్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ ఫోటో షూట్స్ అనమాట. సో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి. చాలా కొండల్లా ఉన్నాయన్నమాట. సో దాని బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి ఈజీగా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫుడ్ తినడానికి కూడా మనకి చిన్న చిన్న క్యాఫేస్ ఉన్నాయి. అండ్ ఆల్సో దేర్ ఈజ్ ఏ వ్యూ పాయింట్ ఇన్ వెగటార్ బీచ్. బట్ వీ హ్యావ్ టు గో బై వాక్. సో బై వాక్ వెళ్ళి పైనకి రీచ్ అయ్యి చూడాల్సి ఉంటుంది. అండ్ మేమైతే వెళ్ళలేదు బికాజ్ వీ హ్యావ్ ఎ లాట్ మోర్ టు కవర్. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు గోవా
for sure visit this Vegator beach. It takes almost oh, 25 minutes to 30 minutes from Kalangut beach. So our stay is located at Kalangut beach, and if you are someone who is looking for the stay in Goa under budget, so please watch our day one vlog in Goa, so that you can see the room tour and the budget also. And it's a family room. And how to plan in a budget, you can check our playlist, Goa playlist. And ee beaches ki aithe entry free anamata, and here we don't have a parking fee also, but in Kalangut and in Baga beach we have a parking fees of 50 rupees. And food vishayaniki vacheste, if you are not a cafes fancy person, you have a good options for food in Kalangut beach area anamata. సో అక్కడ మనకి 120 రూపీస్ నుంచి మనకి బిర్యానీస్, షవర్మాస్ అలా ఉన్నాయి. సో దట్ మీల్ బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ లోకల్ టేస్ట్ కూడా మనం అక్కడ చూడొచ్చు. సో ఆఫ్టర్ వెగటోర్ బీచ్ వీ హెడెడ్ టు అంజునా బీచ్. అండ్ అంజునా బీచ్కి అయితే ఎంట్రీ పాయింట్స్ చాలా ఉన్నాయి. మోర్ దెన్ 3 to 4 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. బట్ దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రీ పాయింట్ వేర్ యూ కెన్ సీ ద బోర్డ్ ఆఫ్ వెల్కమ్ టు అంజునా బీచ్. సో హియర్ ఆల్సో దే ఆర్ ఛార్జింగ్ ఫర్ ద పార్కింగ్. ఇట్స్ రూపీస్ 50. సో అన్ని చోట్ల పార్కింగ్ అయితే మినిమం 50 రూపీస్ ఉంది. అండ్ కార్కి అయితే మేబీ దే ఆర్ ఛార్జింగ్ 50, అండ్ ఇన్ సమ్ ప్లేసెస్ 180 రూపీస్ ఆల్సో. సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ పార్కింగ్ ఫీ అయితే మినిమం అంతుందన్నమాట. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ cafes person in Anjuna beach, you can see beautiful cafes with nice interior అనమాట. అండ్ ఆల్సో మీకు బీచ్లో నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే దట్ ఆల్సో ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ వీడియో. ఎండ్ వరకు చూడండి వీడియో, సో దట్ బాగా బీచ్ నైట్ వ్యూ కూడా నేను ఇంక్లూడ్ చేశాను. And in Anjuna beach back side you can see huts with coconut trees, which is a very beautiful scenery anamata. చాలా బాగుంది ఆ సీనరీ. అండ్ యూ కెన్ క్యాప్చర్ సమ్ గుడ్ పిక్చర్స్ ఇన్ అంజునా బీచ్, బట్ నాట్ ఇన్ ద వాటర్. సో వాటర్ వైపు మనము నించొని ఫొటోస్ తీసుకుంటే అన్నీ బ్లాక్ వస్తున్నాయి డ్యూ టు ద సన్ రేసెస్. సో సన్కి ఆపోజిట్ మనకి బ్యాక్ సైడ్ సీనరీస్ అయితే అంజునా బీచ్లో చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ లెస్ క్రౌడెడ్ ప్లేస్ అనమాట. అండ్ ఇన్ వెగటోర్ బీచ్ యూ కెన్ spot foreigners. So in Anjuna beach also you can spot many people, foreigners, but don't stare at them if you are going to Goa, because they also feel very uncomfortable. And the very first time I had a good conversation with one of the foreigner. So if they are willing to talk with us, it's fine, but don't embarrass them. Some people are there, not I'm not saying to everyone. So please don't mind. And from there we have headed to Baga beach. So for the sunset we have came to Baga beach, ఎందుకంటే డే 1 సన్సెట్ కూడా చాలా పీస్ఫుల్గా అయిపోయింది ఇన్ డోలాపోలా. సో ఐ వాంటెడ్ ఇట్ ఇన్ బాగా బీచ్ బికాజ్ ఐ వాంటెడ్ టు షో ద నైట్ లైఫ్, హౌ ఎట్లుంటుంది అసలు అక్కడ, లైటింగ్ ఎట్లుంది అండ్ ఇమ్యూనిటీస్ ఎట్లా ఉన్నాయి, సో సిట్టింగ్ ఎలా ఉందో మీకు చూపించాలనేసి నేను బాగా బీచ్ దగ్గరే సన్సెట్కి అనేది వచ్చేసామన్నమాట. అండ్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఎనీ యాక్టివిటీస్ యూ కెన్ డూ ఇట్ ఇన్ బాగా బీచ్ వితౌట్ స్కూబా డైవింగ్. 800 రూపీస్ కలా ప్యాకేజ్ అయితే ఇచ్చేస్తారు. సో మీరు బార్గెన్ చేసి తీసుకోండి ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టివిటీస్. అండ్ బాగా బీచ్ ఈజ్ అ వెరీ క్రౌడెడ్ బీచ్. If you are planning for a trip with a complete fun enjoyment, Goa is a perfect place where you can do all the fun activities. And I heard from people like Goa is not the place for girls, or it's not a family
place to plan a trip, but it's completely wrong. So I have spotted a girls gang, అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ అలాంటి గ్యాంగ్ ఉండడం కూడా లక్ అనమాట. అండ్ డెఫినెట్లీ మీరైతే ట్రావెల్ చేయొచ్చు గోవాకి ఫ్యామిలీతో కానీ, గర్ల్స్ గ్యాంగ్ కానీ. ఎనీ డౌట్స్ ఏం లేకుండా ట్రావెల్ చేయొచ్చు. బట్ వీ హ్యావ్ టు టేక్ సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్స్ వైల్ ట్రావెలింగ్ టు ఎనీ ప్లేసెస్. మన హోమ్ టౌన్ కాకుండా బయటకు వచ్చినామంటే మనం ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ ప్రికాషన్ అయితే స్టే గురించి చెప్తాను నేను. బికాస్ వేర్ వీఆర్ స్టేయింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాని రివ్యూస్ గూగుల్లో సెర్చ్ చేయండి. అలాగే మన ప్రైవేట్ యాప్స్ ఉంటాయి కదా, యాప్స్లో సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది స్టే గురించి. అండ్ గర్ల్స్కి అయితే నేను చెప్పేది స్టే ఒక్కటి చూసుకోమని ఫస్ట్. దాని తర్వాత మనం లోకల్లో ఎలా ట్రావెల్ చేయాలి అక్కడికి వెళ్ళినాక అన్నది నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ మేల్ ఫ్రెండ్స్ కూడా మనతో ఉంటే మాత్రం యూ కెన్ ప్లాన్ ఫర్ నైట్ ట్రావెల్ కూడా. బట్ లేకుండా ఓన్లీ గర్ల్స్ వెళ్తే మాత్రం ఐ డోంట్ సజెస్ట్. సో సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో ఇన్ బాగా బీచ్ మసాజ్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో చెప్పడం మాత్రం ప్రైస్ వచ్చేసి అరౌండ్ 500 రూపీస్ పర్ పర్సన్ అని చెప్తున్నారు. అండ్ టైం లిమిట్ అయితే ఏం లేదు. బట్ మనం బార్గెన్ చేస్తే డెఫినెట్లీ తగ్గుతారు. మాకైతే 250 రూపీస్ పర్ పర్సన్ చేశారనమాట. అండ్ సాయి అండ్ మా బావ కూడా చేయించుకున్నారు. అండ్ దే సెడ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ వర్త్. సాయికి అయితే చాలా బాగా నచ్చింది మసాజ్ అన్నది. బట్ రిమెంబర్, గోవాలో ఏం ఉన్నా కూడా మనం ఖచ్చితంగా బార్గెన్ అయితే చేయాల్సి ఉంటుంది. బార్గెన్ చేయకపోతే మాత్రం మనం అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతాము. అండ్ ఈ షాట్స్లో కూర్చోడానికి మాత్రం పర్ హవర్ వచ్చేసి 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. సో బాగా బీచ్లో అయితే మేము షాట్ తీసుకున్నాము. అండ్ 2 షాట్స్కి 200 పర్ హవర్ అంటారు. బట్ 2 అవర్స్ 3 అవర్స్ కూడా మనం కూర్చోవచ్చు. ఎక్స్ట్రా అయితే ఏం ఛార్జ్ చేయరు. అండ్ బాగా బీచ్లో మేము సన్సెట్ అంతా కంప్లీట్ చేసుకొని వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ స్టే. బికాజ్ నార్త్ గోవాలో దిస్ ఈజ్ ద లాస్ట్ డే అనమాట, డే 3 ఇన్ నార్త్ గోవా. వీఆర్ మూవింగ్ టు సౌత్ గోవా టుమారో మార్నింగ్. సో వీ హ్యావ్ టు ప్యాక్ అవర్ థింగ్స్ అండ్ ఆల్సో కంప్లీట్ అవర్ షాపింగ్. And after completing sunset, if you want to have some snacks or if you want to buy some stuff in గోవా, మీరు బాగా బీచ్ దగ్గర కూడా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ మేమైతే కలంగట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చాలా షాపింగ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడే షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ if you like our videos, please subscribe to Sunita Telugu Vlogs. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీకు వీడియోలో ఏమైనా నచ్చితే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ మై వీడియోస్ అండ్ the locations which I have visited, you can comment in the comment section. I will definitely reply. And if you feel like I am missing any information, I am so sorry for that. I am just informing you everything which I know. Why I am saying this, because some persons have commented in some videos anamata which I have not liked. And also one girl have been commented on my family by seeing my video. I have replied to her in very strong words. And please don't judge any families or any person by seeing videos or unknowing them. It is a very bad thing to do as a human being. And coming back to our video, so we got fresh up and కలంగట్ మెయిన్ బీచ్ దగ్గర షాపింగ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మెయిన్గా మీరు చూసేదైతే డ్రై ఫ్రూట్స్ బాగా చూస్తారనమాట. అందులో కాజు, బాదం, పిస్తా ఇలాంటివి చూస్తారు. అండ్ మై సజెషన్ ఈజ్ దట్ కాజు ఎప్పుడైనా ఓపెన్గా తీసుకోండి, లైక్ వాళ్ళే జోకి ఇస్తారు. డోంట్ బై ఎనీ ప్యాక్డ్ ఐటమ్స్ ఇన్ గోవా.
బికాజ్ అవి అసలు ఫ్రెష్ ఉండవు. అండ్ స్కామ్ గూడా చాలా చేస్తారు. లోపలంతా మనకంత ఫ్రెష్ ఉండవు. కుళ్ళిపోయినయి, ఖరాబ్ అయిపోయినయి ఉంటాయి. అండ్ మేమైతే కాజు ఇలా జోకి తీసుకున్నామనమాట. అండ్ పర్ 1 కేజీ కాజు దే హావ్ కాస్టెడ్ 500 రూపీస్. అండ్ కాజు క్వాలిటీ అయితే చాలా బావుంది. అందులో గూడా వాళ్ళు రేంజెస్ చూపిస్తున్నారు. స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 300 టు స్టార్ట్ అయితుందనమాట. 300 క్వాలిటీ అస్సలు బాలేదు. 400 క్వాలిటీ ఓకే బావుంది. బట్ ఇట్స్ ఎ కట్ కాజు. అండ్ 500 రూపీస్‌కి మాత్రం టాప్ క్వాలిటీ ఉందనమాట. అండ్ ఈ 500 రూపీసే సమ్ ప్లేసెస్‌లలో మనకి 600, 700 చెప్తున్నారు. బట్ 500 ఈస్ అ రీజనబుల్ అమౌంట్ పే చేయడానికి. అండ్ టేస్ట్ చూడ్డానికి గూడా వాళ్ళు ఇస్తారు మనకు కాజు. సో, అలా టేస్ట్ చూసి మీ కళ్ళ ముందే మీరు జో ఆ గ్రామ్స్ అన్నవి చూసుకొని ప్యాక్ చేయించుకోండి. అదే బెస్ట్. అండ్ ప్యాక్డ్ ఐటెమ్స్ అయితే అస్సలు కొనకండి. అండ్ గోవాలో ఇంకా మనం ప్రిఫర్ చేసేవంటే హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బావుంటాయి. నేను గూడా 2 స్లింగ్ బ్యాగ్స్ తీసుకున్నాను. సో, ఫస్ట్ కాస్ట్ అయితే 600కి చెప్పారు. బట్ 200కే నేను డీల్ అన్నది క్రాక్ చేశాను. చాలా బావున్నాయి చూడ్డానికి. అండ్ క్వాలిటీ గూడా చాలా బావుంది. అండ్ ఈ కలంగట్ బీచ్ దగ్గరైతే ఒక స్టోర్ ఉందనమాట. నేను ఆ నేమ్ గూడా ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేశాను చూడండి. ఇక్కడైతే వాళ్ళు గోవాలో లోకల్‌గా మనకి దొరికే మోడల్స్ ఉంటాయి గదా! ఇయర్ రింగ్స్ గానీ, ఇంకా మ్యాగ్నెట్స్ గానీ, అలాంటివన్నీ మనకి చాలా స్పెషల్‌గా అనిపించాయన్నమాట నాకు గోవాలో. సో, నేమ్ ప్లేట్ గూడా మా సిస్టర్ పర్చేస్ చేసింది నేమ్ ప్లేట్. ఆ నేమ్ ప్లేట్ మాకు వాళ్ళు చెప్పడం గూడా హై కాస్ట్ చెప్పారు. బట్ ఆఫ్టర్ బార్గెనింగ్ దే హావ్ కమ్ డౌన్ టు 350 రూపీస్ అరౌండ్. సో, బార్గెనింగ్ స్కిల్స్ ఆర్ మస్ట్. డే 3 అయితే కంప్లీట్ అయిపోయింది గోవాలో. సో, టుమారో మార్నింగ్ వి ఆర్ ట్రావెలింగ్ టు సౌత్ గోవా ఇన్ లోకల్ ట్రాన్స్‌పోర్ట్ అనమాట. అదే స్పెషల్ రేపటికి. అండ్ ఆల్సో అక్కడేం కవర్ చేయొచ్చు ఇన్ బడ్జెట్ అన్నది నేను రేపటి వీడియోలో మొత్తం ఇంక్లూడ్ చేస్తాను. ఐ హోప్ మీకు మన వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ అవర్ ఛానల్ ఈజ్ వెరీ స్లోలీ గ్రోయింగ్ అనమాట. అండ్ విచ్ ఐ యామ్ ఫీలింగ్ వెరీ సాడ్ అబౌట్ దట్.